మన అందరికీ తెలుసు ఈరోజు సైబర్ క్రైమ్ వచ్చేసి ఒక ముఖ్యమైన నేరం. చాలామంది ప్రతిరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ప్రతిరోజు మోసపోతున్నారండి. సైబర్ క్రిమినల్స్ కూడా ప్రతిరోజు కొత్త నేరం చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. ఒకరోజు OLX ఫ్రాడ్, ఇంకో రోజు ఫెడెక్స్ ఫ్రాడ్, ఇంకో రోజు మీకు పార్సెల్ వచ్చింది, కొంత అమౌంట్ మీరు పే చేస్తే మీకు అంత ఈ గిఫ్ట్ వస్తుంది. ఈ పరిస్థితిలో 1930 ఒక సైబర్ హెల్ప్ లైన్ గవర్నమెంట్ తరఫున పెట్టడం జరిగింది. మనం పోర్టల్స్ కూడా పెట్టాము. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRP. నేరం జరిగిన వెంటనే, మోసం జరిగిన వెంటనే బాధితుడు పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాంక్తో సంప్రదిస్తే ఆ మొత్తం మోసపోయిన అమౌంట్ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఎంతో అర్లీగా మనం తెలియజేస్తాం, అంత ఫాస్ట్గా మనం మొత్తం అమౌంట్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేస్తే ఆ అమౌంట్ ఎవడు నేరం చేశాడు, మోసం చేశాడు, వాళ్ళ అకౌంట్ వరకు పోదు, మధ్యలో ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన అమౌంట్, ఆ ఫ్రీజ్ అయిన అమౌంట్ విక్టిమ్స్కి తిరిగి ఇప్పించడానికి ఈ మేళా మేము పెట్టున్నాం. నా పేరు కె ఈశ్వరప్పల స్వామి అండి. నేను ఏప్రిల్లో ఫేస్బుక్లో ఒక ఆన్లైన్ ట్రేడింగ్ లింక్ చూసి దాంట్లో క్లిక్ చేసి వాట్సాప్లో జాయిన్ అయ్యి ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. అట్లా ఒక 1 month చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసిన తర్వాత ఇమీడియట్గా నేను సైబర్ క్రైమ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి 1930 కంప్లైంట్ చేయగానే వాళ్ళు చాలా వరకు అమౌంట్ హోల్డ్ చేసి ఈ రోజు నాకు విశాఖపట్నం సిపి పోలీసు వారు నా అమౌంట్ ఇప్పించారు. సో సిటీ పోలీస్ వారికి నా ధన్యవాదాలు. What happened is I got a message and I was asked to click on the link and the message said that I have to link my PAN card number to the HDFC bank account. And when I did it, I instantly got a call from somebody and saying that he's an HDFC manager and he asked me to do this whole process of linking the transaction, like the bank PAN card number to the bank account. So when I logged in, Thanks for watching. Please subscribe our Spy News Live channel.